అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి మళ్ళీ డుమ్మా కొట్టేస్తున్నారు. అసలే ఆయన రాకపోయినా ఆయన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా రావట్లేదు. ఈయనే రానివ్వట్లేదా? అసలు నెక్స్ట్ భవిష్యత్తులో అయినా అసెంబ్లీకి వచ్చే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? దీని గురించి మనం క్లియర్గా మాట్లాడుకుందాం ఈ వీడియోలో. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు, పులివెందుల ఫైర్ బ్రాండ్ రిషేందర్ రెడ్డి గారు. మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పనిచేశారు, ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశారు. ఇప్పుడు ప్రతిపక్ష హోదా లేదనుకోండి. ఆయన అసెంబ్లీలో ఉండి గొంతెత్తి ప్రశ్నిస్తే ప్రజల్లో ఒక ఆలోచన వస్తుంది. అరే నిజంగా నేను మైక్ ఇవ్వట్లేదు కాబట్టి నేను రావట్లేదు అని ఒక సాగు చెప్తున్నప్పుడు నిజంగా మైక్ ఇవ్వకపోతే మైక్ కట్ చేస్తే ఆయనకు సానుభూతి వస్తుంది కదా. ఆ రకమైనటువంటి ఆలోచనతో ఆయన అసెంబ్లీకి రావాలి కదా. 60 రోజులు కనుక రాకపోతే ఆయన అర్హత కోల్పోతాడు శాసనసభ్యుడిగా అని చెప్పి ఒక వార్త కూడా వస్తుంది. అయినప్పటికీ ఆయన ఎమ్మెల్యేలు రావట్లేదు. ఎలా చూస్తారు సార్? ఒక టీడీపీ నాయకుడిగా ప్రతిపక్ష హోదా లేనటువంటి వ్యక్తి కనీసం ప్రజల తరఫున 1% మాట్లాడాలని చెప్పి చాలామంది కోరుకుంటారు కదా. ఆయన ఎందుకని రావట్లేదు? మీకేమనిపిస్తోంది? దీన్ని బట్టి మీకేం అర్థమవుతా ఉంది? జగన్మోహన్ రెడ్డికి చట్టసభల మీద గౌరవం ఉండదా, ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉండదా? మీరు అన్నారు జగన్మోహన్ రెడ్డి ఎదుగూరి సందింటి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేసినాడు, ప్రతిపక్ష నాయకుడిగా చేసినాడు. మీరు మర్చిపోయినారు అంతకు ముందు పార్లమెంటు సభ్యుడిగా కూడా చేయడం జరిగినది. అంటే ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజానాయకుడికి చట్టసభల మీద, ఆ ప్రజల చేత అంటే చట్టసభలకు పంపించే ఈ ప్రజాస్వామ్యం మీద ఎంత విలువ ఉండదో అర్థమైపోతా ఉన్నది. రెండోది మీరు చెప్పినారు ప్రజాస్వామ్యంలో చట్టసభల్లో జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంగా లేకపోయినా సరే, ప్రతిపక్ష హోదా లేకపోయినా సరే శాసనసభ్యుడిగా తన హక్కులు ఉపయోగించుకొని ప్రజల గొంతుకై మాట్లాడొచ్చు కదా అని. జగన్మోహన్ రెడ్డి ఎందుకు రావట్లేదు అనేది మీరు లోతుగా విచారించగలిగితే 2024లో ఈ 5 కోట్ల మంది ప్రజలు కూటమి ప్రభుత్వానికి అఖండమైన మెజారిటీ ఇచ్చి పరిపూర్ణమైన విశ్వాసంతో, బలంతో ఈ ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం బలంగా ఏర్పడడానికి కారణం ఆంధ్ర రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలు, 164 మంది ఎమ్మెల్యేలని ఈ రోజు కూటమి దాంట్లో ప్రభుత్వం ఏర్పడి అంత బలంగా ఏర్పడిందంటే గడిచిన 15 నెలల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంత అద్భుతంగా పనిచేస్తుంది అనేది నిదర్శనం. ఇంక జగన్మోహన్ రెడ్డి రాకపోవడానికి సమస్యలు ఉంటేనే కదా నువ్వు వచ్చి చట్టసభలో వచ్చి మాట్లాడడానికి. ఈ రోజు నువ్వు ఎక్కడి నుంచి పుట్టినావు, నీ పార్టీ ఏడు నుంచి పుట్టినది, నీది ఎలా నడుస్తా ఉండదో, నీ మీద ఎన్ని కేసులు ఉన్నాయో తెలిసినది. జగన్మోహన్ రెడ్డి పార్టీ ఏడు నుంచి పుట్టినదండి? జైలు గోళ్ల మధ్య పుట్టినది. పార్టీ ఎక్కడి నుంచి పెరిగినదండి? అవినీతి సొమ్ముతో పుట్టినది, అక్రమ సంపాదనతో పుట్టినది. సో ఇట్లాంటి వ్యక్తులు 4 గోళ్ల మధ్యనే ఉంటారు తప్పించి 40 వీధుల్లోకి వచ్చి మాట్లాడే దమ్ము ధైర్యం జగన్మోహన్ రెడ్డికి ఉండదా? రెండోది, జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా మేము చూసినాం, ఎప్పుడైనా సరే పరదాలు లేకుండా జనాల మధ్యలోకి వచ్చినాడా? అది మీరు చెప్పగలగాలి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి. అంటే జగన్మోహన్ రెడ్డికి ఒక భయం, ఒక ఫోబియాతో తిరగతా ఉన్నాడు. గడిచిన 15 నెలల్లో కూడా కూటమి ప్రభుత్వం సుపరిపాలన బ్రహ్మాండంగా చేస్తా ఉంది. గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి యొక్క సారథ్యంలో కూటమి ప్రభుత్వంలో ప్రతి మంత్రివర్యులు 5 కోట్ల మంది ప్రజలకి ఏమేమి కావాలో అనే దాని మీద మా యొక్క 164 మంది ఎమ్మెల్యేలు కానివ్వండి, ముఖ్యమంత్రి గారి సారథ్యంలో ఈరోజు ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. గడిచిన 15 నెలల్లో దేశంలో ఏ రాష్ట్రం చూసుకున్నా కూడా మీరు కంపేర్ చేసుకుంటే గనక మన ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమాలు ఏ రాష్ట్రంలోనైనా జరుగుతూ ఉన్నాయా? 1వ తారీఖు కల్లా ఎన్టీఆర్ భరోసా ద్వారా మన పెన్షన్ ఇవ్వడం జరుగుతూ ఉండదు. ప్రతి 1వ తారీఖుకి ప్రతి ఒక్క ఉద్యోగస్తుడికి జీతాలు జమ చేయడం జరుగుతూ ఉండదు. నిధులు ఆగట్లేదు. మనం జరగాల్సింది మన యొక్క ఎజెండా ఏది? ఒక కుటుంబ ప్రభుత్వం ఎజెండా ఏంది? మనకి నిధులు రావాలి అంటే సంపదను సృష్టించగలగాలి. మన ముందు మన క్యాపిటల్ సిటీ కట్టుకోగలం, మనకు రాష్ట్ర రాజధాని కావాలి, రైతులకు నీళ్లు కావాలి. దాని ఉద్దేశంలోనే పోలవరం ప్రాజెక్ట్ నడడం జరుగుతూ ఉంది. పోలవరం ప్రాజెక్టు కనుక పూర్తి అయితే కనుక ఎగువ నుండే వంశధార నుంచి దిగువ నుండే తెలుగు గంగ వరకు ప్రతి ఎకరానికి నీళ్లు పోతా ఉంటాయి. రాయలసీమ ద్వారా, రాయలసీమతో కలుపుకుంటే మాకు రాయలసీమ ప్రాంతానికి కూడా ప్రతి ఎకరానికి నీళ్లు వస్తూ ఉంటే రైతు అనేవాడు ఎంత ఆనందంగా ఉంటాడు. అంటే ఆంధ్రప్రదేశ్ మనదొక హార్టికల్చర్ హబ్గా తయారవడానికి ప్రధాన భూమిగా పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అవుతా ఉండదు. గత ప్రభుత్వంలో పోలవరం ప్రాజెక్టు మనం 72% పూర్తి చేస్తే కనుక 2018-2019 వరకు పూర్తి చేస్తే
తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ యొక్క ప్రాజెక్ట్ ని ఎంత అటకెక్కించినారో కూడా చూసినాము. క్యూసిక్ అంటే ఏంటో తెలియదు, టీఎంసీ అంటే తెలియని ముఖ్యమంత్రి ఉన్నాడు, అలాగే ఒక నోటి పారుదల శాఖ మంత్రిగానే ఉన్న వ్యక్తులు కూడా ఆ ప్రభుత్వంలో మనం చూడడం జరిగింది. అదృష్టవశాత్తు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒక మంచి మ్యాండేట్ ఇచ్చినారు కాబట్టి ఈ రోజు పరుగులు తిరుగుతా ఉంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరూ సుఖంగా ఉండారు. ఏ సమస్య ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలోకి వస్తాడు. సార్, చంద్రబాబు నాయుడు గారికి ఎంత సమయం ఇస్తే నాకు అంత సమయం ఇస్తే నేను రేపటి నుంచి అసెంబ్లీ ఏ అర్హత ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్మోహన్ రెడ్డి కాదు అడగడానికి? ఇదే ప్రశ్న ఇదే ఆంధ్ర రాష్ట్ర ప్రజలను అడగమని చెప్పండి. ఇదే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నిజంగా గనక ప్రతిపక్షం ఇస్తే గనక నువ్వు మాట్లాడాలనుకుంటే నీకు ప్రతిపక్ష హోదా కూడా నువ్వు పనికిరానివాడు అని చెప్పేసి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డిని పక్కన పెట్టేస్తే చంద్రబాబు నాయుడు గారితో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రితో నీ పోలికేందయ్యా? రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ శాసనసభ పక్ష నేత, వారికి ఆ యొక్క సంఖ్యాబలం ప్రకారము చట్ట ప్రకారమే ఎంత టైం అవకాశం ఇవ్వాలనేది సభాపతి మీద ఆధారపడి ఉంటుంది, చట్టసభల మీద ఆధారపడి ఉంటుంది. ఈరోజు రూల్ నువ్వు రాయడమో ఇంకోటి రాయడమో కాదు. నీకు తెలీదా నీకు ఎంత పర్సెంటేజ్ ఉంటే నీకు ప్రతిపక్ష హోదా వస్తుందో? ఇదే ప్రతిపక్ష హోదా నువ్వు ప్రజలను అడుక్కోపోయేసి ప్రభుత్వాన్ని అడుక్కున్నావంటే నువ్వు ఎంత దిక్కుమాలిన పరిస్థితిలో ఉన్నావని అర్థమవుతా ఉంది. ప్రజలకు భయపడి ఈరోజు చట్టసభలకు రావట్లేదు, నువ్వు పిల్లివి. ఈ రోజు అంటే నిజంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఒక పిల్లి. నీకు ఆ భయం ఉంది కాబట్టి ఈ రోజు కూడా నువ్వు చట్టసభల్లోకి రావట్లేదు. నాకు మైక్ ఇవ్వట్లేదు అని అంటా ఉన్నావు. ఆ మైక్ పట్టుకొని రోడ్డు మీదకి పోవయా, జనాలు ఎంతమంది నిలబడతారో చూస్తా ఉంటాము. నీ సెట్టింగ్లు పెట్టుకొని నీ యొక్క దండుపాలెం బ్యాచ్ ప్రభుత్వం భయపడుతున్నట్టు కదా సార్. చంద్రబాబు నాయుడు గారు కానీ 164 మంది కూడా భయంతో వణికిపోతున్నారంట. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తే ఆయన యూరియా కష్టాలు ప్రస్తావిస్తారంట. తర్వాత సూపర్ 6 ఏ విధంగా ఎగ్గొట్టారు, ఎంతమంది అర్హులకి ఇవ్వకుండా పోయారు, ఎంతమంది కట్ చేశారు, అసలు సూపర్ 6 అమలు అవుతుందో లేదా దీన్ని క్వశ్చన్ చేస్తారంట. తర్వాత మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తా ఉన్నారు. చాలా చాలా సమస్యలు ఉన్నాయి. అవన్నీ ఎండగడతాడు కాబట్టి అదే ఎండగట్టేటప్పుడు చట్టసభలోకి రాయా జగన్మోహన్ రెడ్డి. నీకేమైనా దండుబాలెం బ్యాచ్ లాగా నీకు బ్యాండ్ మేళం పెట్టుకుని అసెంబ్లీ గేట్ దగ్గర నుంచి నేను ఏమైనా చట్టసభల వరకు లోపల తీసుకుపోవాలనా అంటే నువ్వు అది కోరుకుంటా ఉండవా? నువ్వు అర్థం కావట్లేదు. నీకు ఏ సమస్యలు ఉన్నాయో మీకు గతంలో కూడా చెప్పడం జరిగింది. ప్రతి శాసనసభ్యుడికి తన సమస్యల మీద కానీ తన నియోజకవర్గ సమస్యల మీద కానీ లేకపోతే కనుక రాష్ట్ర సమస్యల కోసం మాట్లాడాలంటే చక్కటి వేదిక. ఎందుకంటే ప్రతి ఒక్క మంత్రి గాని సాక్షాత్ ముఖ్యమంత్రి గారు కొలువై ఉండే శాసనసభాపతి సమక్షంలో ప్రతి ఒక్క వ్యక్తి అక్కడ కొలువై ఉంటారు, అక్కడ కూర్చోవడం జరుగుతుంది. ప్రతి వ్యక్తితో నువ్వు మాట్లాడడం కూడా జరుగుతుంది. ప్రతి సమస్యను నువ్వు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఎక్కడైనా ఉందంటే శాసనసభ అవకాశం ఉంటుంది. దాన్ని కూడా ఉపయోగించకుండా తాటాక చెప్పులకి ఏదో మంత్రాలకి చింతకాయలు రాలుతాయనే మాదిరిగా నువ్వు ప్రతి దాని మీద మాట్లాడతానంటే వచ్చి మాట్లాడు. మా దగ్గర ప్రతికి సమస్య ఉంది. ఈ రోజు యూరియా కోసం నీకు అది రైతులను అడుగుపోయేసి రైతులు ఎంత ఆనందంగా ఉన్నారని తెలుస్తా ఉంది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో యూరియా సప్లై చేయడం జరుగుతూ ఉంది. అట్లాగే మెడికల్ కాలేజీల కోసం అంటా ఉన్నారు. అసలు మెడికల్ కాలేజీకి ఎన్ని సీట్లు ఉంటాయి నువ్వు చెప్పే ముందు అది దానికి సమాధానం చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి నీ హయాంలో ఎన్ని మెడికల్ కాలేజీలు కట్టినావు, ఎన్ని సీట్లు తీసుకొచ్చినావు దానికి సమాధానం చెప్పు. మెడికల్ కాలేజీ కోసం ప్రభుత్వం దానికి సంబంధించిన ఖర్చు నువ్వు ఎంతకు పెట్టినావు దానికి సమాధానం చెప్పు. 17 అని చెప్పుకున్నా. అలాగే సూపర్ 6 అంటా ఉన్నావు. ఒకే ఒక్క నిమిషం సాగిస్తావు, 60 సెకండ్లు టైం ఇస్తావు. సూపర్ 6 ఎన్ని కార్యక్రమాలు జరిగినాయి, ఎంతమందికి లబ్ధి పొందినారు, ఎంతమంది ప్రభుత్వ ఖజానాకి డబ్బులు ఖర్చు అయినాయో, ఎంత ఆదాయం వచ్చింది, ఎంత ఖర్చు పెట్టామనేది ఒక 60 సెకండ్లో నువ్వు చెప్పగలిగితే మేము కూడా దానికి సమాధానం చెప్తాం. ఇవన్నీ చెప్పకుండా బయట పరదాలు కట్టుకొని తాటాక చెప్పులు చేస్తానంటే నీ ఉడత చెప్పులు ఎవరికి భయపడే పరిస్థితి కూడా లేదు. ఇందాక మీరు అన్నారు జగన్మోహన్ రెడ్డికి 164 మంది భయపడిపోతా ఉంటాడని చెప్పేసి. ముందు నీ ప్యాంట్ తడుచుకో. ఫస్ట్ నీ ప్యాంట్ నీకే తడిచిపోతా ఉంది, మేము భయపెట్టాలనా? ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నిన్ను ఎప్పుడో భయపెట్టినారు. ఆ భయంతో ఆంధ్ర రాష్ట్రాన్ని వదిలినాం, ఆఖరికి కడక తెలంగాణ వదిలినాం. ఇప్పుడు పోయి తంతే పోయి నువ్వు కర్ణాటకలో నీ ప్యాలెస్లో పడిన నువ్వు భయం కోసం నువ్వు మాకు చెప్తా ఉండవు. తాడేపల్లి ప్యాలెస్ వదిలి బయటికి రావు నువ్వు. ఆఖరికి నీ 11 మంది ఎమ్మెల్యేలు నిన్ను చీ కొడతా ఉంటారే. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు ప్రజలు కట్టిన శిస్తులతో ఈ రోజు నువ్వు జీతభత్యాలు కానివ్వండి, భోగభాగ్యాలు కానీ, సుఖ సంతోషాలు అనుభవిస్తా ఉంటే ఆ ప్రజల కోసం గొంతే మాట్లాడకుండా ఇంట్లో కూర్చొని నువ్వు హరికథలు చెప్తానంటే, పేదరాశి పెద్దం కథలు చెప్తానంటే 5 కోట్ల మంది ప్రజలు వినే పరిస్థితి కూడా లేదు. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం వినే అంతకన్నా పరిస్థితి కూడా లేదు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి ఉడత చెప్పులు ఎవడు భయపడేది ఏమి లేదు. మా ప్రభుత్వం ప్రజా కుటుంబ ప్రభుత్వం, ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజలు అత్యంత విశ్వాసం ఇచ్చిన ప్రభుత్వం ఇది. ఈ ప్రజా ప్రభుత్వం ప్రజల కోసం నిత్యం పనిచేస్తూ ఉంటాయి. ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు రోజుకి 20 గంటలు పనిచేస్తా ఉన్నారంటే దేశంలో ఏ ముఖ్యమంత్రి గారు పనిచేస్తా ఉంటారు?
ఇదే ప్రజల కోసం పనిచేస్తా ఉన్నాం కదా. ఏ సంక్షేమ పథకాన్ని ఆగి ఉందా? అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయా లేదా? పోలవరం ప్రాజెక్ట్ తీసుకొనివ్వండి, అమరావతి రాజధాని కానీ తీసుకొనివ్వండి, అలాగే ఇక్కడ పరిశ్రమలు రావడం కానివ్వండి, ఉపాధి అవకాశాలు కానివ్వండి, ఐటీని డెవలప్మెంట్ చేయడం కానివ్వండి, డిఎస్సిని పూర్తి చేయడం కానివ్వండి, ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ప్రజలకి ఉచితంగా కూడా సంక్షేమ పథకాలు ఇస్తున్నామంటే అంటే ఇది కష్టపడకుండానే జరుగుతా ఉందా? దీనికి జగన్మోహన్ రెడ్డికి సమాధానం చెప్పమని చెప్పండి. ఇవన్నీ తెలుసు కాబట్టే ప్రజల చేత చీకొట్టించుకుంటున్నాడు కాబట్టే నాకు మాట్లాడడానికి ఏమీ లేదని చెప్పి ఏడుపు తిరిగి మా యొక్క ప్రభుత్వం మీద పడి నాకు చంద్రబాబు నాయుడు గారు ఎంత మాట్లాడితే అంత ఇస్తానని చెప్పి అవాకులు చెవాకులు దద్దమ్మ కబుర్లు మారుకొని ఇప్పటికైనా సరే ప్రజాస్వామ్యం మీద గౌరవం పెట్టుకొని ఇప్పటికే కూడా అసెంబ్లీలో జరుగుతూ ఉంది. ఏ రాష్ట్రంలో కూడా ఏ శాసన సభాపతి కూడా ఆహ్వానించకుండా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఈరోజు ఒక శాసనసభ్యుడిని అసెంబ్లీకి రండి, మీ యొక్క హక్కులు వినియోగించుకోండి అని చెప్పి 10 సార్లు మీడియా ద్వారా కానివ్వండి, వాళ్ళకి లేఖల ద్వారా కూడా పంపిస్తా ఉంటే వీళ్ళకి శాసన సభాపతి మీద గౌరవం లేదు, శాసనసభ మీద లేదు, ఈ యొక్క ప్రజాస్వామ్యం మీద లేదంటే పెద్ద 420 మీరు అర్థం చేసుకోగలరు. మిగతా 10 మంది ఎమ్మెల్యేలు కూడా ఎందుకు రావట్లేదు? ఆయన మొన్న అన్నాడు నేను వెళ్ళండి అని చెప్పేసి అన్నాను, నేనేం అడ్డుకోవట్లేదే అంటున్నాడు. అదే దానికి జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు? ముందుకు ముందు తోస్తా ఉంటాడు, వెనక నుంచి చొక్కా పట్టుకుని లాగుతా ఉంటాడు. అలాంటప్పుడు ఇంకేమంటాడు? మిగతా 10 మంది ఏమంటాడు? మా నాయకుడు పోవద్దు అంటున్నాడు అని చెప్పి ఇతను చెప్పా పెట్టకుండా పోయాం అనుకోండి, మళ్ళీ అనకూడదు కానీ ఇంట్లో 4 గోళ్లు పెట్టుకుని ఏడస్తాడనేది ఒకటి ఉంది. జగన్మోహన్ రెడ్డి ఏడుపు క్యాండిడేటే. పోతా ఉన్నప్పుడు ఏం చేస్తాడు? డోర్లు వేసుకుని ఊహని ఏడుస్తా ఉంటాడు. మళ్ళీ ఆ ఏడుపు మాకెందుకని చెప్పి కనవ 10 మంది ఎమ్మెల్యేలు గమ్మున ఉంటా ఉంటారు. ఎవరైనా సరే, మీరు కూడా ఇందాక అన్నారు, ఏ శాసనసభ్యుడైనా సరే చట్టసభలకు గౌరవించి 60 రోజులు కనుక రాకపోతే గనక అనర్హత వేసి అనేది ఖచ్చితంగా జరుగుతా ఉంది. ఆ భయంతో వస్తాడంటారా భవిష్యత్తులో? అది చూడాలి. అదే చెప్తా ఉన్నాను కదా, రాకపోతే చొక్కా పట్టుకుని ప్రజలు లాక్కొని వస్తారండి. మీరు నేను కాదు, తెలుగుదేశం పార్టీ నాయకుడిగా నేను కాదు, విలేకరుగా మీరు కాదు, ప్రభుత్వానికి దానికి సంబంధం అయితే ఏమీ లేదు. చట్టసభలను గౌరవించే శాసనసభలు ఖచ్చితంగా రావాల్సిందే. లేకపోతే ఇదే చట్టసభలకు పంపించిన అదే ప్రజలు చొక్కా పట్టుకుని లాక్కొని వస్తారు. ఎలా లాక్కొని వస్తారో చూద్దాము. రాలేనప్పుడు శాసనసభాపతి తీసుకునే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఇప్పటికే ఆల్రెడీ 5 కోట్ల మంది ఆంధ్ర రాష్ట్రంలో ఈ చర్చ జరుగుతూ ఉంది. ఎందుకు జగన్మోహన్ రెడ్డి 11 మంది సభ్యులతో ఎందుకు వెళ్ళపోవట్లేదని అది తెలుస్తా ఉంది. శాసన మండలిలో మాత్రం డ్రామాలు ఆడడానికి ఆ దండుబారిన బ్యాచ్ని పంపిస్తా ఉంటాడు, ఎగువ సభకు పంపిస్తాడు, శాసనసభ మాత్రం పంపించడు దిక్కుమాలోడు. అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోగలరు ఎంత పిరికి సన్నాసి ఈ రోజు పర్సనల్ అటాక్ ఎందుకు వెళ్తున్నారు? పర్సనల్ అటాక్ ఏమి లేదండి. శాసనసభ్యుడిగా మాజీ ముఖ్యమంత్రినండి. రాష్ట్రాన్ని ఎంత కొల్లగొట్టాడు మీకు తెలుసు. ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకెళ్లి అప్పుల పాలు చేసినాడు, ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకెళ్లి అదోపాలు చేసినాడు, ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకెళ్లి గంజాయి రాష్ట్రంగా చేసినాడు, ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకెళ్లి డ్రగ్ కేంద్రంగా చేసినాడు, ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకెళ్లి. మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు పర్సనల్ అటాక్. మీరు ఇక్కడ మాకు పర్సనల్ అటాక్స్ ఏమీ లేదు. మా పార్టీ ఎప్పుడు కూడా సిద్ధాంతం క్రమశిక్షణతో ఉంటాము. క్రమశిక్షణ రాజ్యాంగం ఎప్పుడు మాట్లాడలేదు. ఇదే జగన్మోహన్ రెడ్డి మా యొక్క ముఖ్యమంత్రి కానీ ఈ శాసనసభాపక్ష నేతని ఏ విధంగా అన్నాడు మీరు గత రికార్డులు కూడా మీరు తీసుకోవాలి. అంటే ఆయనకు ఒక రూలు మాకు ఒక రూలునా? ఇది కూడా మీరు చెప్పగలగాలి కదా. మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వారిని ఎంత అవహేళనగా మాట్లాడుతారో మీరు ఎప్పుడైనా గమనించారా? ఈ రోజుకి కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారని పిలుస్తాము. మరి ఏ రోజైనా సరే ఇదే జగన్మోహన్ రెడ్డి గౌరవ చంద్రబాబు నాయుడు గారిని గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ రోజు ముఖ్యమంత్రిగా సంబోధించినాడా లేకపోతే గౌరవాన్ని సంపాదించినారా? మరి అలాంటి వ్యక్తికి మేము మర్యాద ఇవ్వాలనేది మీరే చెప్పండి. దయచేసి మీరే చెప్పగలిగితే మా తప్పుంటే మేము కరెక్ట్ చేసుకుంటాం. మా పార్టీ సిద్ధాంతం అది. మేము ఒక క్రమశిక్షణ గల వ్యక్తితో మేము అండర్లో మేము పనిచేస్తూ ఉంటాం. మా నాయకుడు ఎప్పుడూ కూడా మీడియాలో మాట్లాడుతున్నప్పుడు కానీ బయట మాట్లాడుతున్నప్పుడు కానీ ఎప్పుడూ కూడా విచక్షణ కోల్పోదని చెప్పడం జరిగింది. ఆ విచక్షణతో మేము మాట్లాడుతూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన వెక్కిలి చేష్టలు కానీ వెక్కిలి మాటలు కానీ మాకు ఖచ్చితంగా ఉక్రోషం తెప్పిస్తూ ఉంటాయి. దానికి మేము మానవులు మేము దానికి కొన్ని విధాలుగా ఇతను ఎంత ఆపుకున్నా కూడా మమ్మల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడతానంటే కొన్ని సందర్భాల్లో మేము క్రాస్ అవడం జరుగుతూ ఉంటది. ఇదే మాట మీరు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పగలగాలి. అయ్యా నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఎటువంటి అదే రిఫ్లెక్షన్ ఇస్తారని చెప్పి. సో వారిని బట్టి మా భాష కూడా ఉంటుందని మీరు అర్థం చేసుకోగలగాలి. చూద్దాం సార్, భవిష్యత్తులో అయినా ఆయన అసెంబ్లీకి వస్తాడా, చర్చలో పాల్గొంటాడా లేదో చూద్దాం. పాల్గొనాలని మేము కోరుకుంటా ఉన్నాం. పాల్గొలేకపోతే కనుక ప్రజలే తీసుకొచ్చే పరిస్థితి ఉంటుంది. ప్రజలు ఆల్రెడీ 11 సీట్లు పెట్టినారు. నెక్స్ట్ టైం ఇదే అసెంబ్లీకి రాకపోతే తీసుకెళ్లి పర్మనెంట్ గా ఇంట్లో కూర్చోబెడతారు. ఆ ఇంట్లో తీసుకెళ్లి జైల్లో కూర్చోబెట్టే పరిస్థితి ఖచ్చితంగా ఉంటా ఉంది. చూద్దాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం.